హైకోర్టు అడ్వకేట్ ని మనము లైన్ లోకి తీసుకుందామండి. దళిత నాయకుడు, హైకోర్టు అడ్వకేట్. ఒకసారి ఇలా చెయ్యొచ్చా అనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ సార్ని. దళిత జేఏసీ నాయకుడు, చైర్మన్, అట్ ద సేమ్ టైం హైకోర్టు అడ్వకేట్ పెరికె వరప్రసాద్ గారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, నా పేరు కల్పన, టుడే 18 న్యూస్ ఛానల్ నుండి కాల్ చేస్తున్నా. ఈ నందికోట్కూర్ ఇష్యూ తెలుసా సార్ మీకు? ఏం జరిగింది అక్కడ? ఇదంతా మీకు నోట్లోకి వచ్చేసి ఉండొచ్చు అనుకుంటున్నా. తెలిసిందమ్మా. అక్కడ మా అసోసియేషన్ వాళ్ళు కూడా మాకు తెలియపరిచారు. భారతీ నగర్ అని నందికొట్కూరు, నంద్యాల జిల్లాలో నందికొట్కూరు మండలం. ఈ భారతీ నగర్ లో ఈ శివస్వాములు వీళ్ళంతా కూడా కలిపి కొంతమంది ఈ దళితుల్ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారు. మాలల్ని మాదికల్ని కూడా కులం పేరుతో దూషిస్తూ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు. చర్చ్ పైన, మహిళల పైన, మగవాళ్ళ పైన కూడా దాడి చేశారు. అక్కడ సిఐ ప్రవీణ్ రెడ్డి అనుకుంటా అతను వీళ్ళని బుట్కాలతో తంటే ఈ రోజున అతను హాస్పిటల్ పాలయ్యాడు. ఈ రకంగా దాడి చేయటం అనేది చాలా దుర్మార్గం. పోలీసులకి అక్కడ ఏమాత్రం కూడా అలాగా మ్యాన్ హ్యాండిల్ చేసుకునే అధికారం లేదు. ఎందుకంటే ఇది ఇద్దరు మతాల మధ్య, కులాల మధ్య కొట్లాట పెట్టిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కానీ వీళ్ళే అక్కడ కులాల మధ్య, మతాల మధ్య కొట్లాటలు పెట్టి పోలీసులే యాక్టింగ్ చేస్తున్నారు. ప్రమోషన్ల కోసం, మరింకోటేసో మరొక దానికోసం తెలియట్లేదు. ఎందుకంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో అన్ని మతాలు సమానం. ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకునే హక్కు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఇచ్చారు. హిందూ మతస్థులకి రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, క్రైస్తవులకి రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, సిక్కులకు ఉంది, జైన్లకు ఉంది. అందరికి కూడా రిలీజియస్ ఫ్రీడమ్ అనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో రాశారు. దానికి ఎందుకు వీళ్ళు కాలరాజేస్తున్నారో తెలియట్లేదు. కేవలం ఇదంతా ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఈ పోలీసులు కానివ్వండి, కొంతమంది కానివ్వండి, ఈ ప్రమోషన్ కోసం మహిళల్ని, దళితుల్ని అడ్డం పెట్టుకొని ఈ దాడులు చేయటమే కాకుండా దాడులు చేసే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ గా బాసటగా ఉన్నారు పోలీసు వారు. తక్షణమే ఇలాంటి చర్యలు మానుకోవాలి. ఈ అంశాన్ని మేము SC/ST కమిషన్, మన జవహర్ గారు కమిషన్ చైర్మన్ గారి నోటీస్ లో పెడుతున్నాము. అదే విధంగా ఇది త్వరలో రేపు 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి ముఖ్యమంత్రి గారి నోటీస్ కి, అదే విధంగా హోంమంత్రి గారి నోటీస్ కూడా పెడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఏదేమైనా అక్కడ కారణం లేకుండా ఒక రోజు వచ్చి సౌండ్ తగ్గిండి అన్నప్పుడు వీళ్ళు ఏమంటే తగ్గించారు. చర్చిలో సౌండ్, చర్చ్ అంటేనే సౌండ్ పెట్టుకుంటారు, పాటలు పాడుకుంటారు. పాటలు పాడితేనే 10 మంది వస్తారు, త్వరగా వాక్యాలు చెప్పుకొని వెళ్ళిపోతారు. అలాంటి సందర్భంలో ఈవేళ కొత్తగా మైకులు పెట్టి ఈవేళ కొత్తగా సౌండ్ పెట్టింది కాదు కదా. అదే సందర్భంలో పక్కన వీళ్ళు సౌండ్ తగ్గించినా గానీ ఇంకో చోట సౌండ్ వస్తుంది. సిఎస్ఆర్ చర్చ్ అని ఇంకోటి ఏదో ఉందని. అలాగా వస్తుంటే వీళ్ళందరినీ మాది కూడా మన పక్కన పెట్టుకోవడం పెద్ద తప్పు చేశామని వాళ్ళు డైరెక్ట్ గా అనరాని మాటలు మన నోటితో కూడా చెప్పలేని మాదిగా మండలారా, జిల్లారని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టి తన్ని వీళ్ళని ఆగమాగం చేశారు. ఇది చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా స్పందించాలి. ఇప్పుడు సీఎం టూర్ ఉంది రేపు కర్నూలు. సీఎం గారు నోటీస్ లో పెట్టాలి. మీ మీడియా ద్వారా, మీడియా మిత్రులు మీరెంతో టుడే న్యూస్ ఛానల్ చాలా డైనమిక్ గా పనిచేస్తున్నందుకు మీకు అభినందనలమ్మా. ఇది ముఖ్యమంత్రి గారికి చేరే వరకు మీరు దీన్ని స్క్రోల్ చేయాలి. ఇలాంటి సభ్య సమాజంలో ఇలాంటివి చేయటం చాలా సిగ్గుసేటు. భారత రాజ్యాంగంలో రిలీజియస్ ఫ్రీడమ్ ఉందా, స్వేచ్ఛ ఉందా, సమానత్వం ఉందా, సౌభ్రాతత్వం ఎక్కడుంది? అసలు ప్రియాంబులు పనిచేస్తుందా లేదా? రాజ్యాంగానికి వీళ్ళు ఎందుకు తూట్లు పడుతున్నారు? అసలు రాజ్యాంగ పరంగా పోలీసులు చేయాల్సిన బాధ్యత ఏంటి? ఇవన్నీ కూడా పక్కన పెట్టి నంద్యాల సీఐని తక్షణమే నంద్యాల సీఐపై SC/ST కేసు నమోదు చేయాలని జవహర్ గారికి నేను కలిసి స్వయంగా విన్నవిస్తానమ్మా. అదే విధంగా హోంమంత్రి గారి నోటీసులు కూడా పెడతాను. రేపు వీలైతే సీఎం టూర్ అంటున్నారు. రేపు ఈ మారుతి నగర్, నంద్యాల జిల్లా నందికొట్టూరు నేను పర్యటిస్తాను. ఈ శివస్వాములు నిజంగా వాళ్ళు మీరు చెప్పిన విధంగా వాళ్ళు మాల వేసుకున్నది దేనికి వేసుకున్నారు? వాళ్ళు సమాధానం కోసం, శాంతి కోసం, సౌభ్రతత్వం కోసం, లేదనుకుంటే వాళ్ళు ఫ్రీగా చక్కగా హ్యాపీగా ఉండటం కోసం వేసుకుంటారు అన్ని వదిలిపెట్టి దూరంగా. అలాంటిది వీళ్ళే మత కలహాలను సృష్టిస్తున్నారంటే, జై శ్రీమాన్ అరుస్తున్నారంటే అక్కడ అవసరమా జై శ్రీరామ్ అని? అదే విధంగా వీళ్ళు అనాల్సింది వీళ్ళు ఏం మాల వేసుకున్నారు, వీళ్ళు జై శివ అని అనవలసిన వాళ్ళు జై శ్రీరామ్ అంటాం. ఇదంతా చూస్తుంటే ఇదంతా కూడా మతాన్ని విచ్ఛిన్నం చేయటం తప్ప
ఈ దళితులు ఏదైతే చర్చికి వెళ్తారో వీళ్ళు ఏదైనా ఎట్లాగైనా కానీ బదనాం చేయాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఇలా చేస్తున్నారు. తక్షణమే ఇలాంటి చర్యలు మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది, అందరికీ మత స్వేచ్ఛ ఉంది. ఇలాంటి చర్యలు జరిగితే మాత్రం కఠినంగా శిక్షించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ ఈ చేస్తున్నాను. నాగన్నను బూటకాలతో తండడం కాక మళ్ళీ స్త్రీలను కూడా అక్కడున్న మహిళలను కూడా ఇక్కడ సిఐ దుర్భాషలాడము ఇవన్నీ సిఐకి అట్లా చేయొచ్చా సార్? చట్టం చేయొచ్చా అట్లా? అసలు అయితే ఇంపాసిబుల్ అమ్మా. అలాంటి సీఐలను తక్షణమే సస్పెండ్ చేసి వీళ్ళని కూర్చోబెట్టాలి. ఎందుకంటే వాళ్ళ మీద ఒకవేళ సార్ మీరు హైకోర్టు అడ్వకేట్ కాబట్టి ఒకవేళ వాళ్ళ మీద ఈ ఈ ఈ పనులు చేసినందుకు ఆ సిఐ మీద సస్పెండ్ చేయడం కాకుండా ఏం చర్యలు తీసుకోవచ్చు అసలు? సిఐని సస్పెండ్ చేయాలి, సిఐ పై ఎస్ఎస్టీ కేసు నమోదు చేయాలి, సిఐ పై చర్యలు తీసుకోవాలి, సిఐని తక్షణం అరెస్ట్ చేయాలి. పోలీసులకి ఏమాత్రం కూడా క్రైస్తవుల పట్ల, దళితుల పట్ల, మహిళల పట్ల అవగాహన లేకుండా ఒళ్ళు బలిసి కొట్టుకొని ఇలా చేస్తున్నారు మహిళల మీద. మహిళలంటే కనీసం మానవత్వం, రెస్పెక్టబిలిటీ లేకుండా ఈ రకంగా చేశారంటే అది ఎంత దుర్మార్గం. బూటుకాలతో తన్నాడంటే వాడికి ఎంత పొగరు. తక్షణమే సిఐ గురించి నేను ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో ఇప్పుడే నేను మాట్లాడతాను. దీని సమాచారం అంతా ఇప్పుడే లెటర్ డ్రాఫ్టింగ్ చేస్తున్నాను. మీరు సిఐ తో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిరా సార్? ఎందుకు ఇట్లా చేసిండ్రు అని? లేదమ్మా, అప్పుడే నాకు సమాచారం అందింది. గంట కిందట నేను ప్రెస్ నోట్ తయారు చేస్తున్నాను. వీలైతే రేపు నంద్యాల, కర్నూలు వెళ్ళి అక్కడ ఎస్పీ గారికి నందికొట్కూరు, నంద్యాలలో కూడా వాళ్ళ పోలీసు నోటీస్ తీసుకెళ్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ సార్.